టామ్ క్రూజ్ కొత్త హాలీవుడ్ సినిమా మిషన్ ఇంపాసిబుల్ 8 ద ఫైనల్ రెకనింగ్ ఇండియాలో రిలీజ్ అయ్యి 18 రోజులు కంప్లీట్ అయింది. నిన్న మంగళవారంతో 18 రోజుల్లో ఇండియాలో 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 92 కోట్లు నెట్ ఉంది ఈ సినిమాకు. అంటే ఇంకో 8 కోట్లు నెట్ కలెక్షన్స్ వస్తే ఇండియాలో హిట్ అవుతుంది సినిమా. చెప్పలేము, కొద్దిగా డౌటే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఒక వారం లేట్గా రిలీజ్ అయింది. 12 రోజులు అయింది నిన్న మంగళవారంతో. ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో చూసుకుంటే ఈ సినిమా 12 రోజుల్లో $122 మిలియన్ కలెక్ట్ చేసింది గ్రాస్, అంటే 1000 కోట్లు మన కరెన్సీలో. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి $231 మిలియన్, అంటే మన కరెన్సీలో 2000 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మిషన్ ఇంపాసిబుల్ 8 సినిమా $353 మిలియన్ కలెక్ట్ చేస్తే, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 3000 కోట్లు వచ్చింది గ్రాసు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఏమో $300 మిలియన్, అంటే 2400 కోట్లు. సో బడ్జెట్ పైన ఒక $50 మిలియన్ ఎక్స్ట్రా వచ్చాయంతే, ఒక 600 కోట్లు ఎక్స్ట్రా వచ్చాయంతే. బట్ అది సరిపోదు, ఎందుకంటే సినిమా హిట్ కనీసం మినిమం హిట్ అనిపించుకోవాలంటే బడ్జెట్ పైన డబల్ రావాలి. ఒక $500 మిలియన్ అంటే ఒక 4000 కోట్లు వస్తేనే సినిమా ఓకే యావరేజ్ అనో హిట్ అనో అనొచ్చు. చూస్తుంటే ఆ మార్క్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తుంది సినిమాకు. సినిమా నాకు తెలిసి $400 మిలియన్ దగ్గర ఆగిపోవచ్చు, అంటే 3200 కోట్ల వరకు సరిపెట్టుకోవచ్చు సినిమా. సో 2400 కోట్ల బడ్జెట్ పైన 3200 కోట్లు వచ్చి అది కూడా గ్రాస్. సో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనే చెప్పాలి. అది మన మిషన్ ఇంపాసిబుల్ టామ్ క్రూజ్ కొత్త హాలీవుడ్ సినిమా మిషన్ ఇంపాసిబుల్ 8 ద ఫైనల్ రెకనింగ్. రిలీజ్ అయిన 18 రోజుల్లో ఇండియాలో 92 కోట్ల నెట్, 100 కోట్ల గ్రాసు. ప్రపంచ దేశాల్లో 12 రోజుల్లో $353 మిలియన్, అంటే 3000 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చి $300 మిలియన్, అంటే 2400 కోట్లు. సో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, బాయ్.